అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఆస్ట్రో టుడే. ఈరోజు క్విక్ టాపిక్ వచ్చేసి గురుగ్రహము నీచ స్థానంలో ఏ విధమైన ఫలితాలు ఇస్తాడనే దాని గురించి తెలుసుకుందాము. అయితే గురుగ్రహం వచ్చేసి ఎక్కడ నీచబడతాడు? మకర రాశిలో. మీ జాతక చక్రం ప్రకారము మకర రాశి వచ్చేసి 2వ స్థానమైనా సరే, 7వ స్థానమైనా సరే, 10వ స్థానమైనా సరే, ఈ 3 స్థానాలలో ఏదైనా ఉంటే మీ జీవితంలో మీరు బాగా నమ్మిన వాళ్ళు ఉంటారు కదా! వారు మిమ్మల్ని ఖచ్చితంగా మోసం చేస్తారండి. గుర్తుపెట్టుకోండి. ఈ ప్లేస్‌మెంట్ మీ జాతక చక్రంలో ఉందా లేదా తెలుసుకోండి. ఉంటే మాత్రము మీరు ఎవరినైతే బాగా నమ్ముతున్నారో వారితో మాత్రం ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండండి. ఇంకొక విషయం వచ్చేసి కుంభలగ్న జాతకులు. కుంభలగ్న జాతకులకు మకర రాశి ఎన్నో స్థానం అవుతుంది? 12వ స్థానం. అయితే అదే మకర రాశిలో గురుగ్రహము ఉంటే మీ జీవిత భాగస్వాములు మిమ్మల్ని మీ జీవితంలో ఖచ్చితంగా మోసం చేస్తారండి. ముఖ్యంగా స్త్రీలలో మాత్రం ఈ ప్లేస్‌మెంట్ ఉంటే మకర రాశి ఆయన డిస్పాజిటర్ వచ్చేసి శనిగ్రహం కాబట్టి శనిగ్రహం యొక్క పరిహారాలు ఖచ్చితంగా చేసుకోవాలి. 2 ప్లేస్‌మెంట్లు. ఒకటి ఏంటి అనంటే మకర రాశి మీ జాతక చక్రం ప్రకారము 2వ స్థానము, 7వ స్థానము, 10వ స్థానం అయితే మీరు నమ్మిన వారు మిమ్మల్ని మోసం చేయడము. అదేవిధంగా మీరు కుంభలగ్న జాతకులు అయ్యి ఉండేసి మకర రాశి మీది 12వ స్థానం అవుతుంది కాబట్టి అక్కడ గురుగ్రహం ప్లేస్ అయి ఉంటే మీ జీవిత భాగస్వామి అనేది మిమ్మల్ని మోసం చేయడం జరుగుతుంది. ఈ విషయాలు ముఖ్యంగా మీ జాతక చక్రంలో ఉన్నాయా లేవా చెక్ చేసుకోండి. దానికి ఎలాంటి పరిహారాలు కావాలి అని తెలుసుకోవాలంటే పైన ఇచ్చినటువంటి మా యొక్క astrotoday.net వెబ్సైట్‌లో మా ఈమెయిల్ ఐడి, మా ఫోన్ నంబర్ ఇవ్వడం జరిగింది. దానికి మీ బర్త్ డీటెయిల్స్ పంపండి. ఈ రోజుకొచ్చేసి ఇది క్విక్ ప్రిడిక్షన్ అండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఐల్ సీ యూ టుమారో.